ఉన్నాడు సంగప్ప సార్ నమస్తే సదే నమస్తే ఇగో ఎర్రబల్లి దయాకరావు సార్తో నాకు పని వద్ద సార్ ఎర్రబెల్లి దయాకరావు జర కలిపి సార్ మా బిత్తిరి సత్య ఒకసారి మాట్లాడతారట మీరు మాట్లాడతారేమో అని ఫోన్ చేశాను సార్ నమస్తే సార్ నేను చూడాలి సార్ మీకు నేను ఒక దరఖాస్తు పెట్టుకోవాలి సార్ కలవాలి బిత్తిరి సత్యన్న అంటే ఫస్ట్ క్లాస్ ప్రోగ్రామ్ ఇది కాదు సార్ నేను కలవాలి ఒక దరఖాస్తు పెట్టుకోవాలి రేపు రా పొద్దున ఇంటికి రా రేపు రావాలనా రా దరఖాస్తు పెట్టుకుంటా సార్ వస్తా నేను ఇక నేను మంత్రిని అయిపోయినా చూసుకుందాం ఇక నేను మంత్రిని అయిపోయాను ఇక ఓ ఫెంటామా బూట్లు తుడిచిపెట్టు నేను పోవాలి అర్జెంట్లా ముఖ్యమంత్రి సార్తో కలవాలి నేను అరే ఎంత కేసుగా ఏడున్నారా సార్ తాళం చేసి తీసుకురా ఫోరం ఏంటి తమ్మి ఎవరికి ఫోన్ చేసినావు అక్క వచ్చినావా ఇక నువ్వు రేఫర్స్ అండి ఆ తొలకొలు బండి పెట్టి నా దగ్గర ఫిఏ కొలువు చేతుదా దా అబ్బా అంత మునిగానివైనవా అట్లదే మంగోలు నా తన డైవర్ కొలువు చేస్తుందేమో అడుగు అక్క రేఫర్స్ అండి మనం ఇక బుగ్గ కార్లో పోతూనే ఉంటాము ఫో 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 అందరు పక్క ఫో 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 అనుకుంటా పోతూనే ఉంటాను నా బండి గంత హుషారుగా ఉన్నావు తమ్మి ఎవరితో మాట్లాడినావు ఇంతకు ముందు ఎవరు మాట్లాడితే పచ్చి పులుసుల చింతపండు విసికినట్టు ఉంటుందో ఎవరు మాట్లాడితే చింతకాయలు అవంతలు అవే రాలినట్టు మంచి కొలువులు కూడా రాలుతాయో ఆయననే ఏ రంబాలి దయాక రావు సార్తో మాట్లాడినా ఎర్రబెల్లి సార్ మాట్లాడితే మంత్రి కొలువులు ఊడిపడతాయా ఇక రేపు పొద్దుగాల కల్లా నేను మంత్రిని అయిపోయినట్టే అక్క సార్కు దరఖాస్తు కూడా పెట్టుకున్నా ఏది చూపి ఒకసారి ఏం రాసినావు చూపెట్టాలా ఇప్పుడే ముందు చూపెడుతున్నా దరఖాస్తు శ్రీముత గౌరమ్మ నియ్యత్ గల ఎర్రబెల్లి సార్ గారికి నమస్కారానికి మించి రాయినది అనగనగా ఓర్ని ఏమనగా కావచ్చు ఆ తర్వాత విషమమ్మ మంత్రి కొలువు మనకొక్కటేమన్నా ఉంటే చూసుకొనుట కొరకు నేను అనంగానే సత్తి పెద్దబల్లట పెద్దబల్లి తీన్మార్ వార్తలల్లా తిరుగులేని నౌకరు చేస్తోంది దమ చేశా దయచేసి మనకొక్క మంత్రి కొలువు ఇప్పించినవంటే మా తాతలకు మీ పేరు పెట్టుకొని మురుసుకుంటామా ఓర్ని తాతలకు పేరు పెడతాడన్నా ప్రార్థన చేసుకోమని మనవి చేసుకుంటున్నా ఇది ఎవరి బలమతమా బలమంతటి రాసిన ఉత్తరం కాదు నా సొంత బల్మితోటి రాచిన లెటారే రాచిన ఇట్లు అబ్బో మీ సువాసన పాత్రలోడు అయ్యో బిత్తిరి సత్తిగాడు అక్క ఎట్లున్నది మన ఫిలాను ఇక మనం మంత్రి అయినట్టే అక్క దా ఫిఏ కొలువు చేతుదా నువ్వు ఇక రాజీనామా పెట్టుకుంటా బిత్తిరి భాషలో లెటర్ రాసి గత్తర్ లేపాం అనుకుంటున్నావా ఎందుకమ్మా అట్లా చేస్తున్నావు కానీ ఎంసీఆర్ సార్ అంతా మంత్రి కొలువు ఇప్పించింది ఎర్రబల్లి సార్ అంత ఎందుకు అట్లా వస్తున్నావు మెరకలేకున్నానే ఎర్రబెల్లి సార్ కు మంత్రి పదవి ఇస్తామంటే తీసుకోకుండా అద్దని కడియం సార్ కి ఇప్పించిండట మళ్ళా ఎంసీఆర్ సార్ కోసానికి మంత్రి కొలువు ఇచ్చి పెట్టింది అంటే నాకు కూడా ఒకటి ఇయ్యరాక నీకెందుకు ఇప్పిస్తాడు నువ్వేమన్నా అలా సుట్టానివా చిన్నప్పటి దోస్తువా నేను కూడా ఎర్రబల్లి సార్ దోస్తునే నేను రోజు టీవీలో చూస్తాను ఎర్రబెల్లి సారు కడియం సార్లు ఇద్దరు జాంజిగిరి దోస్తులు ఒకటే బడి ఒకటే బెంచి నేను కూడా ఎర్రబల్లి సార్ దోస్తునే అక్క నాది ఎర్రబల్లి సార్ ఒకటే జాగా ఆగో అట్లా మళ్ళా ఒకటే రాష్ట్రం కాదా వాళ్ళ తెలంగాణనే నాది కూడా తెలంగాణనే రేవంతం సార్ అంటే కేసీఆర్ సార్ కు వరనే వాడదు కదా మళ్ళీ రేవంతం సార్ పార్టీ కదా అక్క ఎర్రబల్లి సార్ కూడా మరి ఎర్రబల్లి సార్ చెప్తేనే గట్లెందుకు ఇస్తుందాక మంత్రి కొలువులు కేసీఆర్ సారు నాకు ఎక్కడ దమాకలా కూర్చుతలేరు ఏమో తమ్మి నాకు కూడా అర్థం కాలే రాజకీయాలంటే గట్లనే ఉంటాయి ఎవ్వరికి అర్థం కావు నాకు ఎరకైందాక టీడీపీలోకి వెళ్ళి ఎవరు టీఆర్ఎస్ లోకి పోయినా కూడా ఎర్రబల్లి సారే మంత్రి కొలువులు ఇప్పిస్తారు నాకు ఎరకైంది నువ్వే అంటున్నావు టీడీపీలోకి వెళ్ళి పోయిన వాళ్ళకు మంత్రి కొలువులు ఇప్పిస్తాడని మరి తోకమట్టవు నువ్వు పోతే నీకు ఇప్పిస్తాడా చెప్పు మంత్రి కొలువు సీఎం సార్ ఇస్తాడా గుర్తుంటే ఎందుకన్నా మన ఎర్రబెల్లి సారు నాకు మంత్రితనం వస్తుందేమో అంటాను మస్తు కూర్చోమాట ఇప్పుడు ఉత్తరం రాజు ఉత్తుతం అంతా చెట్ల మీద ఇస్తే ఆకులు కుట్టినట్టు ఎందుకు గొత్తాలి గఫాలు ఎర్రబెల్లి సార్ నాకేమవుతుంది